ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వల్ల రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్లో మహా కుంభమేళా తరహాలో కాలుష్య రహితంగా గోదావరి పుష్కరాలు ఏర్పాటు చేస్తున్నారు. బోటులో కోటిలింగాల ఘాటుకు వెళ్లి నడుచుకుంటూ వెళ్లి నల్ల కాలువ ప్రాంతాన్ని పరిశీలించారు. దాంతోపాటు వెస్ట్ ట్రీట్మెంట్ అండ్ సెగ్రిగేషన్ ప్లాంట్ ను పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పుష్కర ఘాట్ల అభివృద్ది పనులపై అధికారులతో రివ్యూ చేయనున్నారు. ఇలా రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఉంది. ఈ దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, అది ఉదయం 6:20 ప్రాంతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన గోదావరిపై బోటు ప్రయాణంతో ప్రారంభమైంది. చూస్తే కనుక గతంలో ఎప్పుడూ లేని విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించిన పటిష్టమైన ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. ఎందుకంటే గోదావరిలో పడవ ప్రయాణం కావడంతో ఒక ప్రత్యేక పంటను కూడా ఆయన కోసం తీసుకురావడం జరిగింది, ఏర్పాటు చేశారు. పటిష్టమైన బందోబస్తు, భారీ ఏదైతే బందోబస్తు మధ్య ఈ పర్యటన అయితే ప్రారంభమైంది. ముఖ్యంగా గోదావరి పుష్కర ఘాట్ వద్దకు చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ కూడా తిలకించడం జరిగింది. గోదావరి పుష్కరాల అంటే 2027 జూన్ 27 నుంచి ప్రారంభం కాబోతున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి మహా కుంభమేళా తరహాలో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తుందో ఆ పుష్కరాల నేపథ్యంలో కొన్ని పనులు అయితే ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా అఖండ గోదావరి ప్రాజెక్టు పనులు కూడా ప్రారంభమై వాటిని పరిశీలించడం జరిగింది. అనంతరం బోటు చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి లైఫ్ జాకెట్ ధరించి ఈ బోట్లో ప్రయాణిస్తూ ముందుకు రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ తో పాటు డిప్యూటీ సీఎం కార్యాలయం అధికారులు, అదేవిధంగా ఏదైతే శాఖల సెక్రటరీలు, అదేవిధంగా జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలంతా కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా పుష్కర్ ఘాట్ నుంచి ఇటు కోట్లింగాల రేవు వరకు కూడా దాదాపు గంట సేపు బోటుపై ప్రయాణించడం జరిగింది. పుష్కర రేవులు అంటే గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఘాట్ల నిర్మాణం అనేది ప్రధానం కావడంతో ఆ ఘాట్లు సంబంధించిన పరిస్థితిని అయితే ఆయన పరిశీలించడం జరిగింది. అదేవిధంగా చూసి కనుక మరొక ప్రధానమైన సమస్య రాజమండ్రి వద్ద గోదావరికి కాలుష్యం. ఈ కాలుష్యం నివారించాలని చెప్పి కూడా ఇప్పటి నుంచి కూడా డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు పర్యావరణ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ గోదావరి కాలుష్యానికి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ అధికారులతో కలిసి పరిశీలించడం అనేది చాలా కీలకమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నల్లా ఛానల్ అనేది రాజమండ్రికి సంబంధించిన ఆర్యాపురం ప్రాంతంలో నుంచి వచ్చే మురుగునీరుని అంతటినీ కూడా గోదావరిలోకి ఏదైతే పంపిస్తూ ఉంటుంది. ఆ నల్లా ఛానల్ ని ప్రక్షాళన చేయాలి. నల్లా ఛానల్ నుంచి గోదావరిలో కాలుష్యం కలవకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటి నుంచి కూడా డిమాండ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా నల్లా ఛానల్ వద్దకు వచ్చి అక్కడ మొత్తం పరిస్థితిని నల్లా ఛానల్ అయితే పరిశీలించడం జరిగింది. ఇటు పవన్ కళ్యాణ్ పర్యటనలో అనేక ఆసక్తికరమైన అంశాలు కూడా చోటు చేసుకున్నాయి. ఆయన ఉదయాన్నే 6 గంటల సమయంలో ఒక స్టైలిష్ లుక్ లో ఇక్కడ ఈ బోటుపై చేరుకోవడం జరిగింది. అదేవిధంగా చాలా ఉత్సాహంగా ఈ పర్యటనలో పాల్గొన్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్న ఈ పంటు వెనక రాజమండ్రికి సంబంధించిన మత్స్యకారులు, ముఖ్యంగా ఇటు బ్రిడ్జి లంకతో పాటు మొత్తం 5 లంకల్లో మత్స్యకారులు నివసిస్తూ ఉంటారు. అక్కడ ఉండి ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులంతా బోట్లపై ఆయన ప్రయాణిస్తున్న పంటి వెనక కూడా రావడం జరిగింది. పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ కూడా ఆయన బోటు వెంట వీళ్లు పడవల్లో కూడా రావడం జరిగింది. వచ్చిన పరిస్థితి అయితే ఉంది. వారందరినీ కూడా పవన్ కళ్యాణ్ తన వద్దకు పిలిపించుకోవడం జరిగింది. ఆ బోటు దగ్గర నుంచి కూడా ఆయన ఒక సెల్ఫీ కూడా తీసుకోవడం జరిగింది. మొత్తం మీద ఒక పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్ల మధ్య, అదేవిధంగా ఒక ఉత్సాహకరమైన వాతావరణంలో గోదావరిలో పడవ ప్రయాణం అనేది కూడా కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ నల్లా ఛానల్ వద్ద రోడ్డు మార్గం ద్వారా ప్రయాణిస్తూ ఇక్కడ పరిస్థితిని అయితే చూస్తున్నారు. అనంతరం మరి కొద్దిసేపట్లో ఆయన రాజమండ్రి నగరపాలక సంస్థలో కీలకమైన రివ్యూ కూడా చేపట్టబోతున్నారు. ఇటు గోదావరి పుష్కరాలకు సంబంధించిన పనులు, అదేవిధంగా గోదావరిని కాలుష్య రహితంగా ఉంచడం అనేది. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో దక్షిణ గంగగా గుర్తింపు పొందిన ఎంతో ప్రసిద్ధి చెందిన గోదావరిని కాలుష్యం లేకుండా చేయాలని చెప్పి కూడా ఇప్పటి నుంచి కూడా డిమాండ్లు ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఆయన ఎలాంటి పిలుపునిస్తారు? ఎందుకంటే గతంలో ఇదే తరహాలో కాకినాడ సముద్రంలో ప్రయాణించి ఆయన ఫ్యాషన్ మాఫియా సంబంధించిన షిప్ వద్ద కూడా ప్రయాణించిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఈ గోదావరి కాలుష్యాన్ని నివారించేందుకు
ఒక సంచలన ఆదేశాలు జారీ చేస్తారా అనే ఒక అభిప్రాయం అయితే నెలకొంది. ఎందుకంటే గోదావరి కాలుష్యాన్ని నివారించడం అనేది ఖచ్చితంగా కఠినంగా చర్యలతోనే సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటు ఈ పరిస్థితిని చూశారు కాబట్టి దీనికి సంబంధించి కీలకమైన ఆదేశాలు జారీ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పర్యావరణ శాఖ సంబంధించి ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా ఆయన వెంట ఈ పర్యటనలో పాల్గొన్నారు. కాబట్టి గోదావరి పుష్కరాల ఏర్పాట్లు సంబంధించి పరిస్థితి పక్కన పెడితే మాత్రం కీలకమైన గోదావరిని కాలుష్యరహితంగా ఉంచడం అనేది కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమని చెప్పి కూడా ఇప్పటికే పర్యావరణవేత్తలు కావచ్చు, ఇటు రాజమండ్రి వాసులు కావచ్చు కోరుకుంటున్న పరిస్థితుల్లో ఇవాళ ప్రస్తుతం ఆయన స్వయంగానే ఆయన నల్లా ఛానల్ వద్ద గోదావరిలో గుడికి ఎలా కలుస్తుంది, గోదావరి పరిస్థితి ఏంటి నుంచి కూడా ఆయన స్వయంగా కొంత పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. అయితే వాస్తవాన్ని చూస్తే కనుక నిన్నటి నుంచి కూడా గోదావరి చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉంది. ఇప్పటికీ వేసవి కావడంతో ప్రవాహం కొంత దగ్గర నేపథ్యంలో కాలుష్య వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలతో గోదావరి చాలా దుర్భర పరిస్థితిలో ఉంది. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలోనే కొంత రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అధికారులు కొంత క్లీన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే నల్లా ఛానల్ సంబంధించిన మురుగు నీరు కలవడం మాత్రం ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి, ఎందుకంటే నల్లా ఛానల్ కి కిందే ఎంతో ప్రసిద్ధమైన పుష్కర్ ఘాట్తో పాటు అనేక పవిత్రమైన ఘాట్లు ఉన్నాయి. ఇక్కడే నిత్యం వేలాది మంది పుణ్యస్నానాలు చేస్తూ ఉంటారు. ఎంత ప్రశస్తమైన ఈ ప్రాంతాన్ని కాలుష్య రహితంగా లేకుండా కాలుష్యం కలవకుండా చేయాలని చెప్పి కూడా ఎప్పటి నుంచి కూడా డిమాండ్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ పేపర్ మిల్ నుంచి కూడా కాలుష్యాలు వస్తున్నాయి. వీటన్నింటినీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాశ్వత పరిష్కారం చూపిస్తారా ఇవాళ తన రివ్యూ కావచ్చు. ఇప్పుడు స్వయంగా ఆయన ఉదయం దాదాపు గంటన్నర సేపు ఈ బోట్ లో తిరిగి ఇక్కడ ఈ పరిశీలించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి ఆదేశాలు ఇస్తారని చూడాల్సింది. ఇంకా చూస్తే కనుక ఈ పర్యటనకు సంబంధించి చాలా పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 6 గంటలకే ఆయన గోదావరిలో బోటు ప్రయాణం ప్రారంభమైన నేపథ్యంలో గత రాత్రి ఆయన రోడ్డు మార్గం ద్వారా చేరుకున్నారు. పొదుపు చర్యలు పాటిస్తూ కూడా ఆయన కేవలం 3 వెహికల్స్ లో మాత్రమే విజయవాడ నుంచి రాజమండ్రి రోడ్డు మార్గంలో రావడం జరిగింది. ఆయనకు షల్టాన్ హోటల్లో బస్ చేసిన తర్వాత ఉదయం నుంచి కూడా పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే సెట్ కేటగిరీలో ఉన్న నేపథ్యంలో ఒకవేళ కాన్వాయ్ తగ్గినప్పటికీ కూడా ఎక్కడా కూడా పటిష్ట దాదాపు వందలాది మంది పోలీసులు ఆయన ప్రయాణించే మార్గంలో కూడా రాజమండ్రిలో మోహరించిన పరిస్థితి అయితే ఉంది. పుష్కర్ ఘాట్ వద్ద బయట వ్యక్తులు ఎవరిని రాకుండా చాలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మొత్తం మీద విజయవంతంగా ఇటు బోటు ప్రయాణం అయితే ముగిసింది. ఇక చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో ఆయన కార్పొరేషన్ అధికారులతో కూడా ఇటు సమీక్ష చేస్తారు. అనంతరం ఇవాళ రేపు కూడా ఆయన ఇక్కడ రాజమండ్రిలోనే ఉండబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటు రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ పర్యటన కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. మొత్తం మీద జిల్లా ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి ఆయన బోటుపై ప్రయాణించే తీరు మాత్రం పూర్తిగా ఇక్కడ ఆకట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. సందీప్ అంటే ప్రసాద్, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాకతో అక్కడ వాతావరణం ఎలా మారింది, అధికారులు ఎటువంటి ఏర్పాటు చేశారు, అదేవిధంగా అధికారులకు ఎటువంటి దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్? అదే బోటు పైకి చేరుకున్నప్పటి నుంచి కూడా పంటు అంటే ప్రత్యేకమైన పంటుని దీన్ని తీసుకురావడం జరిగింది. పట్టిసీమ ప్రాంతం నుంచి ప్రత్యేకమైన పంటు ఎలాంటి పూర్తి స్థాయిలో ఫిట్నెస్ అన్ని చూసుకుని పటిష్టమైన ఏర్పాట్లతో ఈ పంటు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 6 బోట్లతో ఆయన గోదావరి నదిలోనే ఆయనకి ప్రత్యేక రక్షణ దళంగా కాన్వాయ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక చూస్తే కనుక పోలీసులు జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ ఆధ్వర్యంలో వందలాది మంది పోలీసులు కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే జెట్ కేటగిరీ ఉన్న నేపథ్యంలో అదేవిధంగా ఇటు గోదావరిలో ప్రయాణం కావడంతో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితుల్లో లైఫ్ జాకెట్లు ధరించి పూర్తి స్థాయిలో ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు ఆయన వెంట 3-4 బోట్లు మీడియా కోసంతో పాటు ఇటు కుటుంబ నాయకులతో కూడా ఆయన వెంట ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు, అదేవిధంగా ఆయనతో పాటు ఇటు ముఖ్య కార్యదర్శులు కూడా పలు శాఖల ముఖ్య కార్యదర్శులు ఇటు పొల్యూషన్ కంట్రోల్ తో పాటు ఆయన స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక కార్యదర్శి కృష్ణతేజ, అదేవిధంగా మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, అదేవిధంగా కూటమి ఎమ్మెల్యేలు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి వీరందరూ కూడా చేరుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఆయన ప్రతి విషయాన్ని కూడా ఆయన క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా గోదావరి వంతెనల పై నుంచి వంతెన మధ్య నుంచి ఏదైతే రాజమండ్రికి ప్రధానమైన ల్యాండ్ మార్క్ గా ఉందో రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన టూరిజం స్పాట్ గా ఉన్న గోదావరి 2 వంతెనల మధ్య నుంచి కూడా ఆయన ప్రత్యేకంగా ఒక ఫొటోస్ కూడా దిగి ఇప్పటికే ఇక్కడ వైరల్ గా మారిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూస్తే కనుక పవన్ కళ్యాణ్ ఇక్కడ ఈ పర్యటన నేపథ్యంలో స్వయంగా గోదావరి కాలుష్యంతో పాటు ఈ ఇతర అంశాలను కూడా స్వయంగా పరిశీలించిన నేపథ్యంలో ఆయన ఎలాంటి ఆదేశాలు ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే ప్రత్యేకంగా పర్యావరణ శాఖ పవన్ కళ్యాణ్ చేపడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా ఆయన వెంట ఉన్నారు. ఈ నేపథ్యంలో గోదావరిని కాలుష్యం లేకుండా చేయాలి. అదేవిధంగా ఆ కాలుష్య రహిత గోదావరితోనే వచ్చే ఏడాది 2027 జూన్ 27 నుంచి కూడా గోదావరి పుష్కరాల నేపథ్యంలో దాదాపు 10 కోట్ల మంది వరకు భక్తులు వస్తారన్న అంచనా నేపథ్యంలో కాలుష్య రహితంగా ఏదైతే ఈ మొత్తం ఈ గోదావరిని ఉంచాలి, ముఖ్యంగా రాజమండ్రి వద్ద గోదావరిని కాలుష్య రహితంగా చేయాలని చెప్పి కూడా
ఆ లక్ష్యంతో ఆయన ఈ పర్యటన అయితే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద విజయవంతంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఆయన పర్యటన అయితే రోడ్డు ప్రయాణం అయితే కొనసాగింది. ప్రస్తుతం ఆయన రోడ్డు మార్గంలో నల్లా ఛానల్ వద్ద అక్కడ గోదావరి కాలుష్యాన్ని కూడా పరిశీలిస్తున్నారు. సందీప్. థ్యాంక్ యూ ప్రసాద్.